నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హుజూర్ నగర్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో సన్నబియ్యం పంపిణీ పథకానికి శ్రీకారం. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు. తెలంగాణను దేశానికే ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతామన్న సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఉగాది వేడుకలు. షడ్రుచుల పచ్చడి సేవించి పండుగ జరుపుకున్న ప్రజలు. దేశ సంస్కృతికి ఆర్ఎస్ఎస్ వటవృక్షం లాంటిదన్న మోదీ. జాతీయ చైతన్యాన్ని కాపాడటమే ప్రధాన ఆదర్శమని వెల్లడి. మణిపూర్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారిగాల చట్టం అమలు. హింస చల్లారకపోవడంతో కేంద్రం నిర్ణయం. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న అసాంఘిక శక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ప్రభుత్వం తరఫున ఉగాది వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సిఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. రియల్ ఎస్టేట్ రంగం రాష్ట్రంలో ఈ ఏడాది పరుగులు పెడుతుందన్నారు. పాలకుల మధ్య పోటీతత్వం పెరుగుతుందన్న పండితులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఏడాది ప్రజలు మెచ్చే విధంగా పాలన చేస్తారని తెలిపారు. రాష్ట్రంలో వర్షాలకు ఇబ్బంది లేదన్న బాచంపల్లి సంతోష్ కుమార్ పంటలు అద్భుతంగా పండుతాయని తెలిపారు. ఎర్రరేగడి భూములు, ఎర్రటి ధాన్యాలు మంచి ఫలితాలు ఇస్తాయన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ షడ్రుచుల కలయిక మాదిరిగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఉగాది పండుగ షడ్రుచులతో కూడుకున్న ఏదో విధంగా అయితే ప్రసాదం అందించిండ్రో భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా అదే విధంగా షడ్రుచులతో ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నాను. అందులో తీపి ఉన్నది, పులుపు ఉన్నది, కారము ఉన్నది, కాస్తో కూస్తో ఉప్పు కూడా ఉన్నది. ఎందుకంటే కొన్ని నియంత్రణలు పాటించిండు, కొన్ని అంశాలలో చాలా లిబరల్గా వారు ముందుకు వచ్చారు. యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ, రైతులు పండించిన పంటకు సంపూర్ణ సహకారాన్ని అందించి గిట్టుబాటు ధరలు ఇచ్చి పంటలని, వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, అదేవిధంగా పేదలకు వైద్యాన్ని అందించాలని, నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలని వారి బడ్జెట్లో విద్య, వైద్యానికి, వ్యవసాయానికి, పరిశ్రమలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం అత్యధికంగా వారు నిధులను కేటాయించడం జరిగింది. ఇవన్నీ నెరవేరాలి అని అంటే, పెట్టుబడులు రావాలి, అభివృద్ధి జరగాలి అంటే శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వ యంత్రాంగం తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలనైనా చీమ చిటుక్కుమన్న అసాంఘిక శక్తులు ఎలాంటి ఒడిదుడుకులను, ఎలాంటి ఇబ్బందులను కల్పించాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ఆ దిశగా నిరంతరం పర్యవేక్షణ జరుగుతూనే ఉంది. ఈరోజు పాలన పరంగా ప్రభుత్వపరమైన నిర్ణయాలు, ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం మేము శ్రమిస్తూనే ఉంటాం. పంచాంగం ప్రకారం ఈ ఏడాది రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, అభివృద్ధిలో దూసుకుపోతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన భట్టి ప్రజలందరూ ఉగాది పచ్చడిలాగే షడ్రుచులతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. పరిపాలనతో పాటు ప్రజలందరూ కూడా మధురానుభూతులతో తీపి, చేదు, కారం, వగరు, ఉప్పు, పులుపు లాంటి అనేక రకాలైనటువంటి రుచులతో ఎలా ఉగాది పచ్చడిని తీసుకొని మనం సేవిస్తామో అలాగే షడ్రుచులతో అందరి జీవితాలు అలా ఉండాలని చెప్పి ఈ ఉగాది నామ సంవత్సరం సందర్భంగా మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది.
ప్రపంచంతోనే పోటీ పడాలనేటువంటి ఆలోచనతో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకొని హైదరాబాద్ నగర అభివృద్ధితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్ని కలుపుతూ ఆ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరి భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి మంచి సంకల్పంతో పనిచేయటానికి ముందుకు పోతున్నామని చెప్పి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా మరొకసారి అభినందనలు. రాష్ట్రంలో పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గాంధీ భవన్లో పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు బెచ్చేలా పాలన సాగించి మరో 20 ఏళ్లు అధికారంలోనే ఉంటామని మహేష్ కుమార్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఎలాంటి ఆటంకాలు లేకుండా సంతోషంగా జీవించాలని ఆయన అభిలషించారు. మంచి కార్యక్రమాలు చేసి ప్రజలతో శబాషి అనిపించుకొని రానున్న 20 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటది. దాంట్లో ఏం అనుమానం లేదు. ముఖ్యమంత్రికి కానీ మాకు కానీ భేషజాలు లేవు. ప్రజల కోసం ఒక మెట్టు దిగడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్షాలు రాద్ధాంతం ప్రభుత్వ పనితీరును చూసి ఓర్వలేక మాట్లాడుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రజలు వారికి అందుతున్నటువంటి ఫలాల్ని ఒకరొకరుగా జీర్ణించుకుంటూ ముందుకు పోవాల్సిన తరుణం. మిత్రులారా, తెలుగు వారం ఉగాది పండుగని పరిపూర్ణంగా నమ్ముకొని నూతన సంవత్సరంలోకి అడుగుతున్నటువంటి మనం విశ్వాస సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ బీద ప్రజల కోసం అననిక్షం పనిచేసే దేవాలయం. ఏ బీదవాడు వచ్చి గాంధీ భవన్ తలుపులు తట్టినా న్యాయం జరిగే తీరుగా ముందుకు పోతున్నాడు తరుణం. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వేడుకల్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా పార్టీ నేతలు పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం, వేద పండితుల ఆశీర్వచనం, షడ్రుచుల ఉగాది పచ్చడి సేవనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సహా దేశ విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారందరికీ కేటీఆర్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది రోజు షడ్రుచులతో తయారు చేసిన పచ్చడి సేవించడం ఆరోగ్యకరమన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొని ప్రజలకు విశ్వావస్సు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. హిందువుల ప్రతి పండుగలో సందేశంతో పాటు సైన్స్ కూడా ఉంటుందని చెప్పారు. కులాలకు అతీతంగా సామూహికంగా ప్రజలందరూ కలిసి ఉండాలనే పండుగలు మనకు సూచిస్తాయని వెల్లడించారు. దేశం మరింత సస్యశ్యామలంగా ఉండాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీశ విభ్రమాలోక శుభ్రో విభ్రమచక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీవేంకటాద్రిశృంగాంగ మంగళాభరణాంజయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఉగాది పండుగ ఈరోజు జరుగుతుంది. విశ్వవస్తు నామ సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నది. నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగ పఠనం కూడా మనం విన్నాము. మన హిందువుల పండుగల్లో ఒక సందేశం ఉంటుంది. ప్రతి పండుగలో కూడా సైన్స్ ఉంటుంది. మరి ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాలి అనే విషయం చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా కనిపించదు. మన హిందువుల్లోనే ఈ సంక్రాంతి పండుగ కానీ, దసరా పండుగ కానీ, ఉగాది పండుగ కానీ, మరే కార్యక్రమైనా కూడా సైన్సు, సందేశము, మానవత్వము అందరూ కూడా సామూహికంగా కలిసి మరి ఈ యొక్క సనాతన ధర్మంలో అందరం కూడా సంతోషంగా ఉండాలనేటువంటి సందేశము మన హిందువుల పండుగల్లో మనం చూస్తున్నాం. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉగాది పర్వదినం వేళ అమ్మవారికి అర్చకులు పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆలయ అధికారులు చలువ పందిళ్లతో పాటు తాగునీటి సౌకర్యం కల్పించారు. నేటి నుంచి ఏప్రిల్ 6 వరకు ఆలయంలో వసంత నవరాత్రులను నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు శేషు తెలిపారు. వసంత నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి సాయంత్రం పూలతో పుష్పార్చన నిర్వహించనున్నారు.
హిందూ నవవర్ష సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్లో ఆలయాలు ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడాయి. 9 రోజుల పాటు జరిగే చైత్ర నవరాత్రి నేటి నుంచి ప్రారంభం కావడంతో ఢిల్లీలోని పలు ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో హారతి నిర్వహించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త సంవత్సర ఆరంభాన్ని పురస్కరించుకుని ఆలయాలు కిటకిటలాడాయి. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మరాఠీ నూతన సంవత్సరం గుడిపడ్వా పండుగ సందర్భంగా మహారాష్ట్రలో అట్టహాసంగా వేడుకలు నిర్వహించారు. ఠాణేలోని కోపినేశ్వర్ మందిర్ వద్ద నిర్వహించిన ఊరేగింపులో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే పాల్గొని సందడి చేశారు. నూతన సంవత్సరం వేళ మహారాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నాగపూర్లో చిన్నారులు జానపద నృత్యమైన లెజిం చేసి ఆకట్టుకున్నారు. మరోచోట కళాకారులు డోలు వాయిద్యాలతో చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. హిందూ నవవర్ష సందర్భంగా ఉజ్జయినిలోని దత్తా అఖారా ఘాట్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పూజలు నిర్వహించారు. అందరికీ మంచి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో భస్మహారతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. గుజరాత్ బనస్కాంతలోని అంబాజీ ఆలయంలో మంగళహారతిలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అస్సోంలోని గువాహటిలో కామాఖ్యమాతను భక్తి శ్రద్ధలతో భక్తులు కొలిచారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ మహామాయాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పలువురు మహిళలు పాటలు పాడి తమ భక్తిని చాటుకున్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే చైత్ర నవరాత్రి పండుగ నేడు ప్రారంభమైనందున ఢిల్లీలోని జండేవాలా ఆలయంలో హారతి నిర్వహించారు. నవరాత్రి మొదటి రోజున దుర్గాదేవిని మాతా శైలపుత్రి రూపంలో పూజించారు. ఛతర్పూర్ ఆలయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా పూజలో పాల్గొన్నారు. ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. చైత్ర నవరాత్రి మొదటి రోజును పురస్కరించుకుని జమ్మూ కాశ్మీర్లో మాతా వైష్ణోదేవి ఆలయాన్ని పువ్వులతో అందంగా అలంకరించారు. లైటింగ్ ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ఈ నవరాత్రుల్లో దుర్గాదేవికి సంబంధించిన విభిన్న రూపాలను ప్రత్యేకంగా కొలుస్తారు. చైత్ర నవరాత్రి సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో దేవకాళీదేవి ఆలయంతో పాటు పలుచోట్ల ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామనవమికి ముందు అయోధ్య రామ మందిరం అందంగా ముస్తాబైంది. నిర్వాహకులు రంగురంగుల పూలతో ఆలయాన్ని అలంకరించారు. రంజాన్ సందర్భంగా వరంగల్ మండి బజార్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. ఇక రంజాన్ మాసంలో ప్రత్యేకంగా నిలిచే హలీంకు మండి బజార్ ప్రత్యేకంగా నిలుస్తుంది. చిన్న చిన్న వస్తువుల నుంచి మొదలుకొని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న దుస్తులు, ఇలా ఒకటేంటి పండుగకు సరిపడే అన్ని వస్తువులు ఇక్కడే దొరుకుతాయి. దీంతో జనాలు పెద్ద ఎత్తున మండి బజార్కు తరలి వస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మండి బజార్ పేరు తెలియని వారు ఎవరూ ఉండరనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ దొరికే బిర్యానీ మండి బజార్కు ఓ గుర్తింపు తెచ్చిందని చెప్పవచ్చు. మామూలు రోజుల్లో బిర్యానీ కోసం బార్లు తీరితే రంజాన్ వేళ మాత్రం హలీం తినేందుకు పోటీ పడతారు. ఇరాన్ నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక మసాలాలతో ఈ హలీంను ప్రత్యేకంగా తయారు చేస్తామని హోటల్ నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం ప్రార్థన అనంతరం హలీం తినేందుకు ముస్లింలతో పాటు ఇతరులు పెద్ద సంఖ్యలో మండి బజార్కు తరలివస్తారు.
మండి బజార్లో హలీంతో పాటు డ్రై ఫ్రూట్స్ మరో ఆకర్షణగా చెప్పాలి. రంజాన్ వేళ ఇక్కడ సుమారు 200కు పైగా వైవిధ్యమైన ఖర్జూరాలు లభిస్తాయి. కిలో 100 నుంచి మొదలుకొని 2000 విలువ చేసే ఖర్జూరాలు లభిస్తాయని వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాకుండా యువతులు అలంకరణ కోసం ఉపయోగించే మేకప్ బాక్సులు విరివిగా లభిస్తాయి. మహిళలకు అత్యంత ప్రియమైన ఆభరణాలు గుజరాత్, రాజస్థాన్, కాన్పూర్ నుంచి వ్యాపారులు తీసుకువచ్చారు. ముస్లింల కోసం నాగ్పూర్లో తయారు చేసిన టోపీలు, కుర్తాలు తక్కువ ధరకే ఇక్కడ లభిస్తాయి. ఇవే కాక విదేశీ సుగంధ ద్రవ్యాలు మండి బజార్లో లభిస్తాయి. సౌదీ, ఇరాన్, ఇరాక్తో పాటు ఇతర ముస్లిం దేశాల నుంచి అత్తరు దిగుమతి చేసుకుంటారు. పండుగ సీజన్లో వీటికి గిరాకీ బాగా ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. నార్మల్లీ మనకు రంజాన్ సీజన్ కాకుండా ఖర్జూరా డ్రై ఫ్రూట్స్ అనేది ఎల్లప్పుడూ 365 డేస్ మనకు అవైలబుల్ ఉంటుంది. ఈ ఖర్జూరా వచ్చేసి మాక్సిమం మనకు గల్ఫ్ కంట్రీస్ నుంచి వస్తుంది. టోటల్గా మీరు చూస్తే 220 టైప్స్ ఆఫ్ డేట్స్ ఉంటాయి మీకు. దాంట్లో మన ఇండియా మాక్సిమం ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఆ డేట్స్లో మనకు ఎలా అంటే బేసిక్ 100 రూపీస్ కేజీ నుంచి స్టార్ట్ చేస్తే ఒక 2000 వరకు కేజీ ప్రైసెస్ గల ఖర్జూరా కూడా ఉంటుంది. సీజన్ దేవుని వల్ల ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు మెల్లిమెల్లిగా నడుస్తుంది. లాస్ట్ ఒక 6-7 డేస్ ఉంది. ఈ టైంలోనే మాక్సిమం అనేది వీళ్ళు సేమియా అనేది యూజ్ చేసుకుంటారు. సేమియాలలో మాక్సిమం డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తారు. మండివార్ రంజాన్ మాసంలో అన్ని రిలీజియన్స్ వాళ్ళు అందరూ వస్తారు. స్పెషల్ ప్రత్యేకంగా రంజాన్లో చికెన్ హరీస్, మటన్ హలీం చేస్తున్నాము. మ్యాక్సిమం ఇలా హైజీన్ మెయింటైన్ చేస్తున్నాం. దాని తర్వాత స్వీట్స్ కూడా ఉంటుంది. 5-6 రకాల స్వీట్స్ ఉంటుంది. డబల్ కా మిఠా, కద్దుకి ఖీర్, మ్యాంగో ఖీర్, షహదూద్ మలై, మిక్స్ ఫ్రూట్, ఖుర్బానీ కా మిఠా, ప్రత్యేకంగా అన్ని రకాల స్వీట్స్ కూడా ఉంటాయి మా దగ్గర. ఆర్నమెంట్స్ అంటే జ్యువెలరీ ఏదైతే మనం బంగారం కొనలేమో దానికి ధీటుగా మా ఆర్నమెంట్స్ అన్నీ ఇక్కడికి వస్తాయి. వేరే దేశాల నుంచి వస్తాయి, మన దగ్గర నుంచి వస్తాయి. ప్లస్ మన ఇండియాలో అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి బ్యాంగిల్స్, నైటీస్, జ్యువెలరీ ఐటమ్స్, ఇయర్ హ్యాంగింగ్స్ అన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. అన్ని వెరైటీస్ సెంట్ దొరుకుతాయి. సౌదీ, దుబాయ్, ఒమాన్ నుంచి అన్ని వెరైటీస్ సెంట్ ఉంటాయి. ఫ్లేవర్ బఖూర్ కూడా దొరుకుతాయి. ఇంట్లో వేస్తే 24 అవర్స్ స్మెల్ వస్తాయి. సెంట్ కూడా ఈ సెంట్ పేరు అల్ సాహెబ్, మా షాప్లో ఫేమస్ సెంట్. 1 డే వ్యాలిడిటీ ఉంటుంది. ఇది దుబాయ్ నుంచి వచ్చింది సెంట్. 1 మిలియన్ 48 అవర్స్ లాంగ్ స్టింగ్ ఉంటుంది. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. స్టార్టింగ్ ప్రైస్ 50 రూపీస్ నుంచి 2000 వరకు మా దగ్గర క్వాలిటీస్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేట్స్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. పండుగ రోజుల్లో ఈ బజార్ అత్యంత రద్దీగా ఉంటుంది. సాయంత్రం ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా పోలీసులు మండి బజార్ వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తారు. ప్లాస్టిక్ను మన జీవితం నుంచి దూరం చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో హోటల్ యజమానులకు స్టీల్ ఛాయ్ గ్లాసులు పంపిణీ చేశారు. ప్లాస్టిక్ గ్లాసులో ఛాయ్ తాగడం ద్వారా అనారోగ్యాలకు గురవుతున్నామని, అందుకే హుస్నాబాద్లోని అన్ని హోటల్ యాజమాన్యాలకు స్టీల్ గ్లాసులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసేలా చొరవ తీసుకుంటున్నామని అన్నారు. ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు మట్టి కుండలు, మట్టి పాత్రలను, ఉగాది పచ్చడి కుండను శాలివాహన సంఘం సహకారంతో పంపిణీ చేయడం జరిగిందన్నారు. చిన్న గ్రామాల్లో 500 కిట్స్, పెద్ద గ్రామాల్లో 1000 కిట్లు స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనారోగ్యానికి గురవుతున్నామని గతంలో కొన్ని కాన్సెన్స్లలో స్టీల్ బ్యాంక్స్ ఓపెన్ చేసినటువంటి సందర్భంగా స్ఫూర్తి తీసుకొని ఈరోజు హుస్నాబాద్ లోపల నియోజకవర్గం మొత్తం ప్రతి హోటల్లో స్టీల్ గ్లాసులు ఇచ్చే కార్యక్రమం ఇస్తున్నాం. హోటల్ యజమానులు అందరి విజ్ఞప్తి, కొంత కడగడం ఇబ్బంది అయితే వాళ్ళు కొంత వెయిటీలా చేసుకుని సరిపోతుంది. దీనికి ఒక చిన్న ఫ్లెక్స్ కూడా తయారు చేసి పెడతాం. ప్రతి దగ్గర స్టీల్ గ్లాస్ వాడండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. గ్రూప్ 1 మెయిన్స్లో మహిళలు సత్తా చాటారు. 550 మార్కులతో తొలి స్థానంలో పాటు మొదటి 10 ర్యాంకుల్లో 6 ర్యాంకులు మహిళలు సొంతం చేసుకున్నారు. 563 పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు జరిగిన గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి అర్హత సాధించిన 12,622 మంది ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్వహించిన మొట్టమొదటి గ్రూప్ 1 పరీక్షలు ఇవే కావటం గమనార్హం. ఇప్పటికే కోర్టు కేసులు, పేపర్ లీకేజీలతో పలుమార్లు వాయిదా పడిన గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు గతంలోనే టీజీపీఎస్సీ
ప్రకటించింది. గతేడాది అక్టోబర్లో పరీక్షలు నిర్వహించిన కమిషన్ ఈ ఏడాది మార్చి 10వ తేదీన గ్రూప్ 1కి సంబంధించిన ప్రొవిజనల్ మార్కుల జాబితాను విడుదల చేసింది. ప్రొవిజనల్పై అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం ఇవాళ జనరల్ ర్యాంకులు మార్కుల మెమోస్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు ప్రకటించింది. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో మార్కుల జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ పేర్కొంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్కి ఎంపికైన వారి జాబితాను త్వరలోనే వెబ్సైట్లో పొందుపరుస్తామని, అభ్యర్థులకు వ్యక్తిగతంగానూ సమాచారం సైతం ఇస్తామని తెలిపింది.